బూందీ తీయడానికి గరిటె తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, కొన్నాను అనమాట. దీంట్లో చూస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఈ ఈ బూందీలోకి ఏంటంటే మనం చాలా రకాలు చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్. వాటిలో ఐటమ్స్ జీడి జీడిపప్పు వేసుకోవచ్చు, మామూలు పుట్నాల పప్పు, పల్లి పప్పు. అది కాకుండా ఫ్రెండ్స్ మైదా పిండితో చిన్న చిన్న బిస్కెట్ లాగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట ఈ బూందీలో. పండుగలు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అందుకనే ఒక్కో టైప్లో ఒక్కొక్కటి చేస్తున్నాను అన్నమాట. చూడండి, బాగున్నారా? ఇది ఏంటంటే మైదా పిండి అనమాట, ఎక్కువ కాదు, కొంచెం అనమాట. శాంపిల్కి వేస్తున్నాను అనమాట. చూడండి, చిన్న చిన్న బిస్కెట్స్కి అనమాట. మిక్చర్లోకి పనికి వస్తాయి అనమాట, బూందీలోకి మిక్చర్లోకి. మైదా పిండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా. ఇంట్లో ఆరెంజ్ కలర్ కూడా కలిపాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, గ్రీన్ కలర్ కలిపాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా ముద్ద కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బిస్కెట్లకి మైదా పిండి 150 గ్రాములు అనమాట ఫ్రెండ్స్. ఇది 2 రకాలుగా వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది మైదా పిండి కలిపేస్తున్నాం మామూలుగా వాటర్తో కొంచెం కలర్ కలిపేసుకొని ఈ విధంగా రొట్టెలా చేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఫ్రెండ్స్ ఇది మిక్చర్లో కానీ బూందీల్లో కానీ వేసుకుంటారన్నమాట ఫ్రెండ్స్. ఈ ఐటమ్ అనేది చూడండి, ఇది రొట్టె అనమాట ఫ్రెండ్స్. మరీ మందం కాదు, మరీ పలసన కదా, మీడియం సైజ్ అనమాట ఫ్రెండ్స్. వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా చిన్న సైజు కట్ చేయండి. ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట బిస్కెట్లకి. వీటిని బిస్కెట్లుగా కట్ చేసుకోవటానికి ఈ విధంగా రొట్టె చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా కట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. అది మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా ముందు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి దీనికి దానికి. దీంట్లో స్వీట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఏంటంటే హాట్ అనమాట ఫ్రెండ్స్. ఈ బిస్కెట్లకి ఫ్రెండ్స్ వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి కదా, ఇట్లా వస్తాయి అన్నమాట బిస్కెట్లు. ఈ మైదా పిండితోనే చేస్తారన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే కొన్నిటికి ఎల్లో కలర్ కలుపుతారు, కొన్ని గోల్డ్ స్పాట్ కలర్ను గ్రీన్ కలర్ ఎక్కువ కలుపుతారు అన్నమాట ఫ్రెండ్స్. వీటికి ఈ బిస్కెట్స్కి ఈ మిక్చర్లో వాటిల్లో కలుపుతారన్నమాట. ఇది ఈ విధంగా కట్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది గ్రీన్ కలర్ బిస్కెట్లు కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం అనమాట. సేమ్ ఒకటే టైప్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఏమో ఆరెంజ్ కలర్ బిస్కెట్లు అనమాట. ఇంకా ఫ్రై చేయాలి ఆయిల్లో. ఫ్రెండ్స్ ఇవి చూడండి, మొత్తం అన్నిటినీ అమ్మతో కట్ చేయించాను, రొట్టె చేసి ఇచ్చేసి. చూడండి, ఇట్లా
ఫ్రెండ్స్ బిస్కెట్లు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు బూందీ తీయాలన్నమాట. చూడండి ఏంటంటే ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ బిస్కెట్ ఈ మైదా పిండితో చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇవి అంటే బూందీ చాలా రకాలుగా చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది వాటిల్లో నేను 2 రకాలే చూపిస్తాను. ఇంకా ఇంకొక 2 రకాలైనా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను నిదానంగా చూడండి ఫ్రెండ్స్. ఇది శనగపిండి అనమాట. దీంట్లో సాల్ట్ కూడా కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి 350 గ్రాముల పిండి వస్తుంది అనమాట. దాంట్లో ఏంటంటే సాల్ట్, శనగపిండి, వాటరు కలపాలన్నమాట ఫ్రెండ్స్. కొంచెం బియ్య పిండి కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి బూందీకి కలుపుతుందన్నమాట ఫ్రెండ్స్ అమ్మ. చూడండి ఇందులో ఏంటంటే 350 గ్రాముల శనగపిండిని, కొంచెం ఏమిటంటే 50 గ్రాముల బియ్యపిండి అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే కొంచెం క్రిస్పీగా కరకరలాడాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసి సరిపడా వాటర్లో కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలి. బాగా పలుచగా కాకుండా బాగా గట్టిగా కాకుండా కలుపుకోవాలన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలన్నమాట. ఇట్లా వస్తుంది అన్నమాట జారుడ శనగపిండి బూందీకి. లడ్డు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట. సేమ్ ఇట్లా కలుపుతారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఆయిల్ పోసి పెట్టేసాను అనమాట. చూడండి అది కాగడానికి రెడీగా ఉందన్నమాట ఫ్రెండ్స్. కాగింది ఆయిల్ బాగానే. చూడండి ఫ్రెండ్స్ వీటిని ఫ్రై చేస్తున్నాం అన్నమాట. ఈ చిన్న చిన్న బిస్కెట్లు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రై అవుతున్నాయి అన్నమాట బిస్కెట్లు చిన్న చిన్నవి. వీడియో ట్యాప్తో తీసే లెక్కైతే అమ్మతో చేయిస్తూ తీసుకుంటాను ఫ్రెండ్స్. నేను వీడియో తీస్తూ వాయిస్ మాట్లాడుతూ ఉంటాను అనమాట. అదే చిన్న ఫోన్ అనుకోండి, నేనే చేస్తూ నేనే వాయిస్ పెట్టి మాట్లాడుతూ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ చూడండి ఫ్రై చేసిన ఇందులో వేసాను అనమాట ఈ బిస్కెట్లు. ఈ విధంగా ఫ్రై అయిపోయి తీసేసి ఇక్కడ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ ఇలా వస్తాయి అన్నమాట. ఈ గ్రీన్ కలర్ ఫ్రెండ్స్, ఎల్లో కలర్ కూడా వేసేస్తున్నాను. చూడండి ఆరెంజ్ కలర్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఈ విధంగా వస్తాయి అన్నమాట, ఫ్రై అవుతాయి అని చూడండి. ఈ కలర్ అన్నమాట ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ కూడా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. చూడండి ఈ విధంగా వస్తాయి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా బూందీకి వేస్తున్నాం అన్నమాట.
క్రిస్మస్కి కూడా ఒకటి సేమ్ ఇలాగే చేస్తాను, అది వేరుగా చేశాను ఫ్రెండ్స్. అది చూడండి, అది కూడా ఫ్రెండ్స్ ఫ్రై అయిన బిస్కెట్స్ అనమాట. ఇదేమో గ్రీన్ కలరు, ఇదేమో ఏంటంటే ఫ్రెండ్స్ ఇది గోల్డ్ స్పాట్ కలర్ వస్తుంది అనమాట. ఇవి బిస్కెట్స్ అనమాట. ఫ్రెండ్స్ ఈ అటుకులు అనమాట ఫ్రెండ్స్. వీటిని బూందీలో కూడా కలుపుతారనమాట మిత్రుడికి. చూడండి, ఈ పచ్చి అనమాట ఫ్రెండ్స్. వీటి కూడా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా బూందీకి వేస్తున్నాం అనమాట. ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సంక్రాంతి స్పెషల్ అన్నమాట. క్రిస్మస్కి కూడా ఒకటి సేమ్ ఇలాగే చేస్తాను, అది వేరుగా చేశాను ఫ్రెండ్స్. అది చూడండి, అది కూడా ఇది ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. బూందీ మధ్యలో ఇలా ఫ్రై అయింది లేదని ఇలా కదుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్ మనం బూందీకి. ఒక ట్రిప్ అయిపోయిందన్నమాట, తీస్తాం అన్నమాట. బూందీ ఇట్లా మోగాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది వేసేటప్పుడు తీయలేదు, కరెంట్ పోయింది ఫ్రెండ్స్, అందుకే. ఫ్రెండ్స్ ఇదిగోండి, మొత్తం అంతా ఫ్రై అయిపోయినాయి. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది క్రిస్మస్కి ఇంట్లో చేయడానికి ఈ విధంగా వేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఉంది ఫ్రెండ్స్, ఇలా వస్తుంది అన్నమాట ఉంది. ఇది ఈ విధంగా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇది ఈ విధంగా వేస్తుంటే ఆయిల్ ఈ విధంగా పొంగుతుంది అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, మనం చేత్తోనే వేసుకోవచ్చు, గిన్నెతో కూడా చేసుకోవచ్చు. సెగ తక్కువ పెట్టుకుని ముందు వేసుకునేటప్పుడు చేతితో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా అనుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఈ మిక్చర్లో కలపడానికి చూడండి, ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తున్నా. అవి ఏమో అటుకులు అన్నమాట ఫ్రెండ్స్. ఈ అటుకులు, పుట్నాల పప్పు, పల్లీపప్పు, కరివేపాకు, బిస్కెట్స్ అనమాట. 2 కలర్స్ అనమాట, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఈ ఆయిల్లో వేపేసి కలిపేస్తారనమాట. కొంచెం సాల్ట్, కారం, పచ్చికారం కలుపుతారన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు కూడా వేపేస్తున్నాం. పల్లీపప్పు కూడా చూడండి, ఆయిల్లో కాగున్న ఆయిల్లో తక్కువలో ఉంది. పల్లీలు ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయింది అనమాట. చూడండి, ఆయిల్లో పల్లీపప్పులు అనమాట. అంతా కూడా వేగిపోయినాయి అనమాట. తీస్తున్నాం అనమాట. ఈ బూందీలో వేయడానికి బూందీలో వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే దేనికి దానికి సపరేట్గా వేపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి పల్లీలు వేసాం కదా. ఇంకా నెక్స్ట్ కరివేపాకు, లాస్ట్లో అటుకులు వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కరివేపాకు కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవుతుంది కరివేపాకు కూడా. ఈ విధంగా ఫ్రై అయ్యామన్నమాట ఫ్రెండ్స్. తీయాలి.
ఫ్రై అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. తీసేస్తున్నాం కరివేపాకు కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు అటుకులు వేసేస్తున్నాను అన్నమాట, ఫ్రై చేస్తున్నాం అన్నమాట. చూడండి అటుకులు అవి కూడా ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూడండి ఇవి కూడా ఇందులో కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇందులో ఏంటంటే ప్రస్తుతానికి కరివేపాకు, పల్లీపప్పు, అటుకులు మాత్రం ఉన్నాయి. ఇంకా పుట్నాలపప్పు కలపలేదు, అన్నీ వేసి ఇంకా అంటే ఇవి చల్లారిన తర్వాత మొత్తం అన్నీ కూడా కలుపుతాను అన్నమాట. చూడండి సాల్ట్ కూడా కలిపేస్తున్నాను అన్నమాట. చూడండి వీటిలో కొంచెం ఎక్కువ కలిపాను సాల్ట్, అంటే సరిపడా సాల్ట్ కలిపేసాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి పచ్చికారం కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇందుట్లో వేయిన ఐటమ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను కార్న్ చిప్స్ ఒకటి వేయలేదన్నమాట. అది వేరు ఇది వేరు అన్నమాట ఫ్రెండ్స్. ఇది డిఫరెంట్ అన్నమాట కొంచెం. ఫ్రెండ్స్ అన్నీ కలిపి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. పుట్నాలపప్పు కూడా వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి గ్రీన్ కలర్ బిస్కెట్స్ కూడా కలుపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ కూడా వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి కంప్లీట్గా అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇది ఒక టైప్ వెరైటీ మిక్చర్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది బూందీ.